గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అన్న స్వాగ్ అనేది 100% క్యాప్చర్ అయినట్టు అనిపించింది నేను చూసిన గ్లిమ్స్లోనే. ఎస్పెషల్లీ మీరు అన్నట్టు ఆ గుర్రం షాట్ అయితే ఒక వింటేజ్ చిరంజీవి గారిని చూసినట్టు అనిపించింది. మీ ఫీల్ ఏంటి సార్? ఫస్ట్ టైం మానిటర్లో చిరంజీవి గారిని చూస్తున్నప్పుడు మీ ఫీల్ ఏంటి? ఫస్ట్ షాట్ గురించి ఏమన్నా చెప్తారా? అంటే నాకు చాలా ఫస్ట్ టైం అంటే నేను ఆయన్ని స్క్రీన్ మీద తీసిన మేము ఫస్ట్ షాటు అంటే ఇది కాదు యాక్చువల్గా ఇంకొకటి. సో అది నేను ఇప్పుడు రివీల్ చేయకూడదు. చేయను రివీల్ చేయను. మీ ఫీల్ చెప్పండి సార్. అదే నా ఫీల్ ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టు నేను నిన్న కూడా ఈవెంట్లో చెప్పాను. అంటే చిరంజీవి గారి పోస్చర్స్ చూస్తేనే ఆయన పోస్టర్లో ఆయన ఫోజ్ చూస్తేనే సినిమాని ఆడియన్స్ రప్పించగలంత ఒక అట్రాక్షన్ ఉన్న హీరో ఆయన. సో ఆయన సినిమాలు చూస్తూ ఆయన డ్యాన్సులు చూస్తూ పెరుగుతూ వచ్చింది. నాకు ఒకసారి నేను వెంకటేష్ గారితో చేశాను, బాలకృష్ణ గారితో చేశాను. అండ్ ఇలా నేను చిన్నప్పుడు చూసిన హీరోలు అందరినీ 1 by 1 చేసుకుంటూ ఇప్పుడు చిరంజీవి గారి దగ్గరకు వచ్చేసరికి ఒక తెలియని ఒక ఎమోషనల్ మూమెంట్ అయితే ఉందండి నేను ఫస్ట్ రోజు మాత్రం. అండ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మన జర్నీ. సో 1 by 1 స్టెప్ బై స్టెప్ వచ్చాం కదా, ఒక చిన్న ఎమోషనల్ మూమెంట్ అయితే ఉంది ఫస్ట్ డే. ఆ గుర్రం షాటు చాలా వింటేజ్గా ఉంది. ఆ లాస్ట్లో వచ్చిన గుర్రం షాటు, ఆ షాట్ ఏమన్నా స్పెసిఫిక్గా మీ అంటే వాళ్ళ ఫీలింగే, ఇప్పుడు వాళ్ళలా ఆలోచించటమే. సో ఎప్పుడో కొండవీటి దొంగలో చూసాను ఆయన చిన్న గుర్రంతో అలా వాక్ చేసుకుంటారు. సో సాంగ్లో అలా నాకు ప్రజెంట్ చేయాలనిపించింది. సో చాలా బాగుంది భయ్యా. మన శంకర్ వరప్రసాద్ గారు ఆయన ఒరిజినల్ టైటిల్ని మీ సినిమాకి దొరకడం అంటే ఇప్పుడు ఆయన 156 సినిమాలు చేసినా ఎప్పుడు పడని ఈ టైటిల్ ఈ సినిమాకి దొరకడం ఎలా ఉంది? అది ముఖ్యంగా నేను చెప్పిన వెంటనే ముందు చిరంజీవి గారు యాక్సెప్ట్ చేశారు ఫస్ట్. అక్కడే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే పేరు ఎప్పటి నుంచో నాకు అనిపించింది, అంటే ఆయన ఒరిజినల్ పేరుని చిరంజీవిగా మార్చారు కదా, సో ఆ ఒరిజినల్ పేరే క్యారెక్టర్ పేరు ఉంటే బాగుంటుంది అని చెప్పి అనుకున్నాం. సో కుదిరేసి. అనిల్ గారు